హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు ఉన్నాయి. చర్చనీయాంశంగా మారినటువంటి ఎన్నికల రిజల్ట్స్ ఉన్నాయి. సో దాదాపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి కొన్ని నెలల నుంచి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నగారం మోగింది. సో నవంబర్ 14వ తారీఖున నిన్న రిజల్ట్ కూడా మనకు వచ్చేసింది. సో యువ నాయకుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుండి బంపర్ అంటే 25,000 మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఏంటి నవీన్ యాదవ్ గెలవడానికి గల కారణాలు ఏంటి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఎందుకంటే ఈరోజు పేపర్లలో కూడా అన్ని జూబ్లీ హిల్స్ ఎన్నికలు, కేటీఆర్ ఏం మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, అన్నీ ఇవే దీనికి సంబంధించినటువంటి వార్తలు ఉన్నాయి. అండ్ అలాగే బీహార్ ప్రభుత్వం, బీహార్లో ఎన్డీఏదే హవా. నితిన్ గారు మళ్ళా బీహార్కి ఆయనే ముఖ్యమంత్రిగా మళ్ళీ కొనసాగబోతున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి బీహార్ ఎన్నికల్లోనైతే ప్రశాంత్ కిషోర్ గుండు సున్నా, ప్రశాంత్ కిషోర్కి గుండు సున్నా. అంటే వేరే వాళ్ళ పార్టీలకు స్ట్రాటజీస్ని ఇచ్చేటువంటి ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీ పెట్టి అక్కడ విఫలమైనడు. కేవలం ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితి. అంటే బహుశా మన ఇంటి కూర బాలేదు, మాడిపోయింది, పక్కింటి కూరలు మాత్రం చాలా రుచిగా ఉన్నాయి అన్నట్టు పాపం ప్రశాంత్ కిషోర్ పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయింది. అంటే డెఫినెట్గా ఈరోజు 0 అయినా రేపటి రోజున ఏమైనా అవ్వచ్చు. ఎందుకంటే ఓటమి అనేది గెలుపుకి తొలి విజయం. ఓటమి అనేది గెలుపుకి తొలి విజయం. సో ఓటమి ఎప్పుడు కూడా ఓటమి అనే బీజం, ఓటమిలో నుంచే ఒక కసి పుడుతుంది, ఓటమిలో నుంచే ఒక వెలుగు వస్తుంది, ఓటమిలో నుంచే ఒక వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు ఈ చీకట్లని కమ్ముకొని సక్సెస్ వైపు, గెలుపు వైపు నడిపిస్తుంది. సో ఓడిపోయాడని చెప్పి కించపరచడానికి అక్కడ ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన పార్టీ పెట్టినాడు, ఫస్ట్ టైం బీహార్లో మరి గుండు సున్నా తెచ్చుకున్నాడు. ఈ సున్నా కాస్త 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. సో ఇట్లాగే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అలా నేను ప్రశాంత్ కిషోర్ని సపోర్ట్ చేయట్లేదు. ఓకే. సో ప్రశాంత్ కిషోర్తో ఇప్పటివరకు నేను మాట్లాడలేదు, నేను ఆయనని సపోర్ట్ చేయట్లేదు. బట్ కొన్ని నేషనల్ ఛానల్స్లో కూడా ప్రశాంత్ కిషోర్ ఒక జోకర్ అయిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. బరాబర్ ప్రశాంత్ కిషోర్ ఒక జోకరే అయిపోయినాడు. ఎందుకంటే ఆయన ప్రతిసారి ఎన్డీఏని కావచ్చు, బీజేపీని కావచ్చు, సో ఏదో ఒకటి మాట్లాడుతూ అనేక రకాల కాంట్రవర్సీస్కి దారి తీసిండు. నాట్ ఈవెన్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్లో ఎట్లా అడుగు పెడతావో చూస్తా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి బీహార్లో అడుగు పెడితే కాలి రగ్గొడతా అని చెప్పి రేవంత్ రెడ్డికి కూడా అక్కడ ప్రశాంత్ కిషోర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఏ కోణాల్లో చూసినా సరే సో ప్రశాంత్ కిషోర్ గుండు సున్నా కైవసమైంది. అండ్ అలాగే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. బీహార్లో రిగ్గింగ్ జరిగింది. అక్కడ ఉన్న ఓట్లు 4 కోట్లు 4.5 కోట్లు అయితే 7 కోట్ల రూపాయలు 7 కోట్ల ఓట్లు ఎట్లా పోల్ అయినాయి అని చెప్పి కొంతమంది సోషల్ మీడియా వేదికగా అడుగుతూ ఉన్నారు. సో రిగ్గింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ కేల్ కథం, దుకాణం బంద్ అయింది. అంటే సెంట్రల్లో కాంగ్రెస్ మళ్ళీ పునర్జీవం పోసుకుంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉన్నది. ఎందుకు అంటే అక్కడ బలమైనటువంటి నాయకత్వం ఎక్కడ కనబడట్లేదు. సో స్ట్రాటజీస్ కానీ లేకపోతే జనాలకి జోరుగా వెళ్ళడం కానీ, సో ఏ రకంగా చూసినా జర కొద్దో గొప్ప సోనియా గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఈ మాత్రమన్నా నడుస్తుంది. రాహుల్ ఏదో కొంచెం లేదు. ఇంకా ఇన్ ఫ్యూచర్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి నేషనల్ లెవెల్లో? బికాజ్ 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున టోటల్గా వాష్డ్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితిని మన భారతదేశం చూస్తూ ఉంది. అంటే ఒక శకం ముగిసింది అంటాం కదా. సో అట్లా ఒక శకం, ఒక 100 సంవత్సరాలు ఆ కాంగ్రెస్ పార్టీ ఒక వెలుగు వెలిగింది.
నిజంగానే కాంగ్రెస్ పార్టీలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారండి, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. సో మాజీ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద బుక్ అనమాట. అంటే ఆయన ఎకానమీ, అంటే ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో, సో జీడిపి రేట్ ఒక రకంగా ఇప్పుడు ఇంత పెరగడానికి కారణం ఒకప్పుడు ఆయన వేసినటువంటి బీజం. సో మన్మోహన్ సింగ్ గారు లాంటి గొప్ప గొప్ప నాయకులు, ఓకే, అట్లాగే మన పి నరసింహరావు లాంటి గొప్ప గొప్ప నాయకులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప గొప్ప నాయకులు, సో వీళ్ళందరూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే పుట్టుకొచ్చారు. ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఒక వెలిగారు కాంగ్రెస్ పార్టీలో. బట్ అటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో అంటే ఎన్ని ప్రదక్షిణాలు చేసినా మనకి దొరకరు. ఎన్ని ప్రదక్షిణాలు చేసినా, చుట్టూ తిరిగి దునియా మొత్తం తిరిగినా ఎక్కడ కూడా అటువంటి నాయకులు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఎక్కడ కూడా మనకి అటువంటి నాయకులు కనబడట్లే. సో అది నేషనల్లోనైనా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా, తెలంగాణలో అయినా ఒక్క లీడర్ చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక్క లీడరు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక్క లీడర్ని చెప్పండి. చెప్పలేము. ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎవరు కాదు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాదు. సో అట్లే గొప్ప గొప్ప నాయకులు ప్రధానమంత్రులుగా కాంగ్రెస్ పార్టీలో మన దేశాన్ని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే చాలామంది ఉన్నారు. సో తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, పివి నరసింహరావు గారు ఉన్నారు. వీళ్ళందరూ ఒక మార్క్ సృష్టించారు ప్రధానమంత్రిగా. బట్ ఇప్పుడు మళ్ళా ఇండియన్ కాంగ్రెస్ అంటే ఒక కాంగ్రెస్ లైక్ మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నవి రెండు పార్టీలు, నేషనల్ కాంగ్రెస్ ఒకటి అండ్ బీజేపీ ఒకటి. ఈ రెండే ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. ఐదర్ ఇండియా కూటమి లేదా ఎన్డీఏ కూటమి, ఈ రెండింటి మధ్యలోనే పోటాపోటీ. ఈ ఇండియా కూటమి ఎప్పుడూ ఓడిపోతూనే వస్తూ ఉన్నది. ఇండియా అనేది మన ఏమంటారు, కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఓడిపోతూనే వస్తూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే ముచ్చటగా 3వ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. బీజేపీ వేవ్, ఆర్ఎస్ఎస్ వేవ్ అనేది దేశవ్యాప్తంగా ముందరికి వెళ్తా ఉంది. ముఖ్యంగా నార్త్ సైడ్ ఆ పాగాన్ని ఎవరు కూడా తునాతులకలు చేసేటువంటి పరిస్థితి కనబడట్లేదు. సరే, మరి మోడీ తర్వాత ఎవరు అంటే మనకి యోగి ఆదిత్యనాథ్ కనబడుతున్నారు. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆయనే అవ్వాలనుకుంటున్నారు. సో ఇట్లా బీహార్ ఎన్నికలు చూసినా, ఏ ఎన్నికలు చూసినా కేంద్రంలో ఎగిరేది బీజేపీ జెండానే అని చెప్పి మనకు క్లియర్గా, ఆర్ఎస్ఎస్ జెండానే బీజేపీ జెండానే అని మనకు క్లియర్గా కనబడుతుంది. మరి వీళ్ళ జెండాలు పీకి అవతల పెట్టాలి అంటే అంతే అద్భుతంగా ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు ఇండియన్ కాంగ్రెస్లో ఉండాలి. వాళ్ళే పైన చితాభస్మం పెట్టుకొని నువ్వు అక్కడనే ఉండు నాయన అన్నట్టు నేషనల్ కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది. సో అలా అని తెలంగాణలో బీజేపీ వాయువులు ఏమైనా స్వేచ్ఛ వాయువులు వీస్తున్నాయా అంటే సెంట్రల్ మినిస్టర్లు ఒక పక్క కిషన్ రెడ్డి, మరో పక్క బండి సంజయ్ ఇద్దరు వచ్చి ప్రచారం చేసిన ఏమైంది అంటే ఎంపీగా గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు ఆ ఎంపీ స్థానాల్లో ఎంపీలో ఉన్నటువంటి నియోజకవర్గంలో అనేటువంటి ఒక నియోజకవర్గంలో అట్లీస్ట్ హిందువులు వేసే ఓట్లలో ఒక 10% ఆఫ్ ఓట్లు కూడా రాలేదు. ఎస్, ముస్లిమ్స్ ఓట్స్ ఎక్కువ ఉండొచ్చు, బరాబర్ ఉంటాయి కూడా ముస్లిమ్స్ ఓట్స్. కానీ ఇక్కడ ఏంటి పరిస్థితి, బీజేపీ డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి. లాస్ట్ టైం ఆయనకే ఇచ్చిన టికెట్ ఇప్పుడు ఆయనకే ఇచ్చారు, మళ్ళీ వచ్చినా ఆయనకే ఇస్తారు. అంటే దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు ఓడిపోతారని చెప్పి అతనికే మాటికి ఇస్తారా? లేకపోతే ఇంకెవరైనా బలమైన నాయకుడు ఎవరు లేరా జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలో? లేకపోతే ఇంకెవరు లేరా అంటే మొత్తం కూడా వాష్డ్ అవుట్ అయిపోయింది. ఇంకా ఇది మనం చూసుకున్నట్లయితే అసలు ఎక్కడ మనకి స్కోప్ కనబడుతుంది? సో ఏ రకంగా చూసినా బీహార్ ఎన్నికల్లో మళ్ళా విజయం ఎన్డీఏ కూటమిదే మనకి కనబడుతూ ఉంది. సో సెంట్రల్లో కానీ నార్త్ సైడ్ కానీ బీజేపీ ఒక పాగా వేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయం, అక్కడ చేసేటువంటి రాజకీయాలు ఇక్కడ బీజేపీ చాతగాని దద్దమ్మల్లాగా తెలంగాణలో వ్యవహరిస్తూ ఉన్నారు. నాట్ ఈవెన్ సింగిల్ ఇష్యూ. తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఒక్క సమస్య కూడా గలమెత్తి అసెంబ్లీలలో కానీ బయట కానీ మాట్లాడే పరిస్థితి ఈ రోజున తెలంగాణలో బీజేపీలో లేదు. సో బీఆర్ఎస్ ఓడిపోయింది, పరోక్షంగా ఓడిపోయినా
ఇక వాళ్ళకు క్లారిటీ వచ్చింది ఏమని, ఎస్ కాంగ్రెస్ అయిపోయిన తర్వాత బీజేపీకి పట్టం కడతారు తెలంగాణ ప్రజలని. కానీ ఇక్కడ ఓటింగ్ తోటి వాళ్ళకు ఒక హోప్ వచ్చింది ఏంటి, ఎస్ మనం ఇంకొంచెం గట్టిగా కొట్లాడితే మళ్ళా వచ్చే అవకాశం ఉండొచ్చేమో అనే ఒక హోప్ అయితే వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇక అధికార పార్టీ ఏ రకంగా గెలిచింది ఏంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, మనం దీని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్. బట్ బీహార్లో మాత్రం ఘోరాది ఘోరంగా నేషనల్ కాంగ్రెస్ ఓడిపోయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. సో ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలిచిందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి బీహార్కి వస్తే కాలుగా కొడతామని చెప్పి అక్కడ మాట్లాడినరు. 6 గ్యారెంటీలు కియా గయామే అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ INPR సొమ్ముని అత్త సొమ్ముని అల్లుడు దానం చేసినట్టు తీసుకుపోయి బీహార్ పత్రికలలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేయించిండు రేవంత్ రెడ్డి. ఎవడి సొమ్ము అది? మన తెలంగాణ సొమ్ము. తెలంగాణలో డబ్బులు లేవనుకొని డబ్బులు లేవని పదే పదే మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి బట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి అక్కడికి పోయి ఆడ పత్రికలకు అక్కడ న్యూస్ పేపర్లకు INPR ద్వారా కొన్ని కోట్ల రూపాయలు గుమ్మరిచ్చిండ్రు. రిజర్వేషన్ మే కియా గయా అని చెప్పి ఇచ్చేసిండ్రు. సో అందుకే నేను ఎప్పుడో అన్న ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి ఈయన ఎక్కడ పోతే అక్కడ ఓడిపోతున్నాడు అని చెప్పి. రేవంత్ రెడ్డి గారు పోయి గెలిపించినటువంటి ఒక్క స్టేట్ చెప్పండి, ముఖ్యమంత్రి అని చెప్పి ఈయన గారిని అక్కడ పిలవడము, ఈయన మురిసి పోయి మాట్లాడడము, వెళ్ళి అక్కడ ఓడగొట్టి రావడం. కావాలంటే తెలంగాణలో ఏమైనా పైసలు కావాలంటే మేము 4 రాళ్ళు వెనకాల వేసుకున్నాము, ఆ 4 రాళ్ళ నుంచి ఒక రాయి ఇస్తా, దాంతో ఎలక్షన్ నడిచిపోతుంది అని చెప్పి పోవడం, తెలంగాణ సొమ్ములకు వెళ్ళి పక్క రాష్ట్రాల ఎన్నికలకు ప్రచారంలో ఖర్చు పెట్టడం. సో అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండాల్సిందే కేంద్రంలో. నార్త్లో కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ కదా, దేశవ్యాప్తంగా 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ బీహార్లో ఓడిపోతే కేవలం ఒక హైదరాబాదులో ఒక తెలంగాణలో జూబ్లీహిల్స్లో గెలిచినందుకు సంబరాలు చేసుకుంటుండ్రా, లేకపోతే ఎన్నిసార్లు మేము ప్రతి రాష్ట్రంలో పోటీ చేసినా ఓడిపోతున్నామని చెప్పి రాహుల్ గాంధీని ఎక్కిరిస్తున్నారా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో కూడా కారణాలు చెప్తాను నేను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలుపు ఆయన అకౌంట్లో వేసుకుంటున్నాడు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పు రేవంత్ అన్న, నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పు. ఒకవేళ నువ్వు వచ్చి ప్రచారం చేసినందుకే నవీన్ యాదవ్ గెలిచినట్లయితే మరి అక్కడ బీహార్లో కూడా నువ్వు పోయి ప్రచారం చేసినావు కదా, కాళ్ళకు బల్పాలు కట్టుకొని మరి పోయి తిరిగినారు కదా, మరి అక్కడ ఎందుకు గెలవలే? బీహార్లో ఎందుకు గెలవలే? జూబ్లీహిల్స్లో అడుగున నువ్వు రోడ్ షోలు చేసుకుంటూ మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిదీ చేస్తూ ఉంటే ఎందుకు గెలవలే? నేను అంటున్నా, బరాబర్ మాట్లాడుతున్నా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వల్ల జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. ఒకటి, మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి స్ట్రాటజీ వల్ల, వెనకాల కథ మొత్తం తను నడిపియడం వల్ల, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అభ్యర్థి నవీన్ యాదవ్ అవ్వడం వల్ల, తను ఒక బీసీ బిడ్డ అవ్వడం వల్ల, తను మా నవీన్ యాదవ్ మా లోకలోడు మా గలీలో పుట్టి పెరిగినోడు అవ్వడం వల్ల ముందు నుంచే నవీన్ యాదవ్ మొత్తం కూడా సోషల్ సర్వీసులు ఎక్కువ, అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తమ్ముడు పక్కన పెడితే నవీన్ యాదవ్ చదువుకున్నోడు, ఏమంటారు మా లోకలోడు, ఒకసారి అవకాశం ఇద్దాము అని చెప్పి ఇక్కడ పబ్లిక్ నవీన్ యాదవ్ని చూసి ఆ మాత్రమని ఓట్లేసిండ్రు. దాని తర్వాత ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో మీకే తెలుసు. ఏ రకంగా కొన్ని ఎన్నిక స్వచ్ఛందంగా జరిగిందా అని ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే, మా ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఎల్లారెడ్డి కూడా కొన్ని ఏరియాల్లో వాళ్ళే చెప్తున్నారు, మేడం మా పక్కింట్లో వాళ్ళు ఓటేయడానికి పోతే వాళ్ళు వెళ్ళే లోపలనే వాళ్ళ ఓటు ఎవరో వేసేసిండ్రు మేడం అని చెప్తున్నారు. ఇది మీ గెలుపు కాదని మీ మనస్సాక్షికి కూడా తెలుసు. ఇంత మెజారిటీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి కాకుండా వేరే ఇంకెవరికైనా, మీ నమ్మిన బంటు నీ బినామీ అయినటువంటి ఫహీం ఖురేషీ విశ్వ ప్రయత్నాలు చేసిండు కదా,
ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిండు కదా కాబోయే ఎమ్మెల్యే. మరి రేవంత్ అన్న బ్లెస్సింగ్ ఇస్తే నేను ఒక వచ్చి నుంచి ఉంటా, నేను గెలిచేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి. ఓకే, వేరే ఎవరికైనా ఇచ్చి ఉంటే ఈ రోజున బీజేపీ పరిస్థితి ఏందో పక్కన పెడితే, కాంగ్రెస్ నవీన్ యాదవ్కి కాకుండా వేరే ఇంకెవరికైనా టికెట్ ఇచ్చుంటే మీనాక్షి నటరాజన్ గారు చాలా బలంగా సర్వేలు చేయించి 2 నెలల క్రితమే సర్వేలు చేయించి ఇక్కడ నవీన్ యాదవ్కి ఇస్తేనే బాగుంటుందని ఆవిడ గట్టిగా చెప్పకపోయి ఉంటే, అటు కేసీ వేణుగోపాల్కి కానీ లేకపోతే రాహుల్ గాంధీకి కానీ గట్టిగా చెప్పకపోయి ఉంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలిచేదా? నేను కాంగ్రెస్ పార్టీ గెలుపుగా ఇది నేను చూడా. అది శ్రీశైలం యాదవ్ గారు ఏమన్నా అనుకోని, నవీన్ యాదవ్ గారు ఏమన్నా అనుకోని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా అనుకోని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మంత్రులు పోయి జస్ట్ ఫోటోలకు స్టిల్ ఇచ్చి వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు పోయి కేవలం మైక్ పట్టుకొని మాట్లాడొచ్చిండ్రు. కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గల్లీలు తిరిగి ఇంటింటి ప్రచారం చేసి పోలింగ్ ఏజెంట్లుగా కూడా మారి సక్సెస్ఫుల్గా మారిండ్రు. ఇది కేవలం నవీన్ యాదవ్ అండ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గెలుపే. మీ కేబినెట్ మంత్రులది కాదు, ముఖ్యమంత్రిది కాదు, ఎవరిది కాదు. నేను బల్లగుడ్డి చెప్తా ఉన్నా, మళ్ళా చెప్తా ఉన్నా, ఒత్తి చెప్తా ఉన్నా, బరాబర్ చెప్తా ఉన్నా. రాసి పెట్టుకో రేవంత్ అన్న రాసి పెట్టుకో. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కసితో తిరిగి గెలిపించినటువంటి ఎన్నిక. నవీన్ యాదవ్కి మీరు టికెట్ ఇచ్చిండ్రు కాబట్టే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది రాసి పెట్టుకో. ఎందుకు ఇంత బలంగా నేను చెప్తా ఉన్నా? బరాబర్ ఎందుకంటే ఆల్రెడీ నవీన్ యాదవ్ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకంత ఎమోషన్ అయినారు. వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ భార్య కానీ, లేకపోతే వాళ్ళ నాన్న కానీ, లేకపోతే ఇంకొంతమంది కానీ. ఎందుకంటే 2-3 సార్లు నవీన్ యాదవ్ ఓడిపోయాడు. ఓటమి ఎవరికి తొత్తు కాదు. అది ఓటమి మరొకసారి గెలవడానికి ఒక తొలి మెట్టు అని నవీన్ యాదవ్ మళ్ళా ప్రూవ్ చేసిండు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయితే ఎట్లా ఉంటుంది, అది కూడా ఇంత చిన్న ఏజ్లో, ఇన్ని కాంట్రవర్సీస్ మధ్యలో ఇంతమంది మంత్రులు మాట్లాడి ఇంకా అనవసరంగా కాంట్రవర్సీలు చేసి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇంకొంతమందో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి ఓడగొట్టే ప్రయత్నమే చేశారు తప్ప నవీన్ యాదవ్ని గెలుపు వైపు అడుగులేసింది మీనాక్షి నటరాజన్ గారి స్ట్రాటజీ. ఇన్ఫ్యాక్ట్ అజరుద్దీన్ గారికి క్యాబినెట్లోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డికి తెలియదు, కాంగ్రెస్ మంత్రులకు కూడా తెలియదు. ఎప్పుడైతే సర్వే రిపోర్ట్లన్నీ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చినాయో, 9%, 8% పైన ఉన్నాయి వచ్చినాయో, అక్కడ కథ మారింది. దాని నుంచి పావులు కదపడం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినారు. అది కూడా మీనాక్షి నటరాజన్. ఎస్, ఇప్పుడేంటి ఇక్కడ అజరుద్దీన్ గారికి మేము మంత్రి పదవి ఇవ్వాలి. అందుకే కదా రేవంత్ అన్న ఆయనకి ఏ పోర్ట్ఫోలియో ఎక్కడన్నా ఉన్నదా? క్యాబినెట్లోకి తీసుకున్న తర్వాత 4 రోజులు అజరుద్దీన్ గారి పోర్ట్ఫోలియో ఏందో చెప్పలేదు మీరు. డైరెక్ట్గా దుద్దిల్లా శ్రీధర్ బాబు గారే చెప్పినారు ఒక శాటిలైట్ ఛానల్లో, నాకు అసలు తెలియదని. ఏ మంత్రికి తెలియదు, ముఖ్యమంత్రికే తెలియదు. అప్పటికప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళాలి కాబట్టి అప్పటికప్పుడు పార్టీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి చెప్పిర్రు, వెళ్ళిండ్రు, తీసుకుర్రు. అక్కడి నుంచి కథ మారింది, స్టోరీ మారింది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంఐఎం ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇక్కడ గెలుస్తారు అనేది ఒకటి ఇక్కడ బలంగా ఉన్నటువంటి విషయం. ఇది నీ గెలుపు కాదని నేను అందుకే అంటున్నా. ఇది కేవలం నవీన్ యాదవ్ గెలుపు మాత్రమే, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గెలుపు మాత్రమే. ఎండనక వాననక జోరుగా పోయి ప్రచారం చేసి 6 గ్యారెంటీలు ఇవ్వకపోయినా పబ్లిక్ కొంతమంది కార్యకర్తలను క్వశ్చన్ చేస్తున్నా ఓపికతోటి సహనంతో తిరుగుకుంటూ తిండి తిప్పలు మానేసినటువంటి మా కార్యకర్తల గెలుపు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గెలుపు, నవీన్ యాదవ్ గెలుపు. అంతకుముందు ఎంఐఎం గోపీనాథ్ గారికి సపోర్ట్ చేసింది, మద్దతు పలికింది. ఇప్పుడు ఎంఐఎం నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేసింది. అందుకే వాళ్ళు ఎక్కడ కూడా మేము ఓడిపోతామన్న ఎక్కడ కూడా వాళ్ళకి ఇది లేదు. ఒక 3-4 డేస్లో స్టోరీ మొత్తం మారిపోయింది. చాలా అద్భుతంగా రచించారు. ఈ క్రెడిట్ అంతా కూడా నా వల్లనే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మీ దాంట్లో వేసుకోకండి దయచేసి.
ఇప్పుడు కూడా అధికారం మొత్తం దుర్వినియోగము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో ఎందుకు జరిగింది? ఎందుకంటే జూబ్లీహిల్స్లో గనక ఓడిపోతే బరాబర్ ఫహీం ఖురేషీకో లేకపోతే రంజిత్ రెడ్డికో గనక మీరు టికెట్లు ఇచ్చుంటే ఓడిపోయి ఉంటే మీ సీటు కదిలేదు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి కృషి ఇక్కడ లేదు. వచ్చి రోడ్ షోలు రావడము, ఇవ్వడము, వెళ్ళడం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫస్ట్ నుంచి కూడా కష్టపడేవాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక ప్లస్ పాయింట్ అయితే, మీనాక్షి నటరాజన్ గారి వ్యూహం ఇంకొక ప్లస్ అయితే, నవీన్ యాదవ్ గారు చేసినటువంటి కృషి, వాళ్ళ తల్లి వాళ్ళ భార్య చేసినటువంటి పూజలు, ఓకే, ముందుగానే వాళ్ళు చేసినటువంటి సోషల్ సర్వీస్, ఎంఐఎం ఇచ్చినటువంటి మద్దతు, ఇవన్నీ కూడా వాళ్ళ గెలుపుకి కారణం. ఇంకోటి ఏంటి, మీరు లాస్ట్ మూమెంట్ వరకు కూడా వాళ్ళకి డబ్బులు వేయలే, వాళ్ళు సొంత పైసలే ఖర్చు పెట్టుకుంటూ వచ్చినారు. మంత్రులు కూడా డబ్బులు ఖర్చు పెట్టలేటువంటి పరిస్థితి. ఎప్పుడు మీకు చీమ చిటుక్కుమన్నది అంటే బీఆర్ఎస్ యొక్క ప్రచారం చూసి, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రచారం చూసి భయం పుట్టుకుంది మీకు. వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయినరా నాయన అంటే అది మళ్ళీ చెప్తా, నెక్స్ట్ దీని కంటిన్యూషన్లో చెప్తా. ఎక్కడ ఫెయిల్ అయినరా అంటే జనరల్గానే పోల్ మేనేజ్మెంట్ చేయలేదు, చేతులు ఎత్తేసి 2 రోజుల ముందర మొత్తం డబ్బులు మెక్కేసి ఎక్కడిదక్కడ, వాళ్ళు డబ్బులు పంచలేదు, 1000 రూపాయలు ఏమో ఇచ్చినారు, డబ్బులు ఉండి కూడా ఇవ్వలేదు, అది వేరే స్టోరీ. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపుకి కృషి చేసింది, రాజకీయం చేసింది మీనాక్షి నటరాజన్ గారు, ఓకే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అట్లాగే నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు, అండ్ అలాగే ఎంఐఎం పార్టీ. ఈ నాలుగు వీళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ గెలవడానికి. సో అందుకే మీనాక్షి నటరాజన్, మీకు గుర్తుందో లేదో, మీనాక్షి నటరాజన్ గారు ఫహీం ఖురేషీకి గనక జూబ్లీహిల్స్లో టికెట్ ఇస్తే నేను ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీకి సవాల్ ఇస్తుంది ఆవిడ. మరి మీనాక్షి నటరాజన్ పెట్టిందే రాహుల్ గాంధీ టీమ్, అంటే రాహుల్ గాంధీకి ఇన్స్ట్రక్టర్, అంటే గైడెన్స్, తనని బలంగా నమ్ముతాడు రాహుల్. అట్లాంటప్పుడు రాజీనామా చేస్తా అని చెప్పిన తర్వాత కూడా ఫహీం ఖురేషీకి ఎట్లా ఇస్తారు టికెట్? సో అందుకే చెప్తున్నా, ఇది నీ గెలుపు కాదు. రేవంత్ రెడ్డి అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, గెలిస్తే ఏమో మా అకౌంట్, గెలవకపోతే పక్కింటోడి అకౌంట్ అన్నట్టు. ఇది మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మంత్రులు గెలుపు కాదు, ముఖ్యమంత్రి గెలుపు కాదు. ఇది చాలా చాకచక్యంగా, ఇన్ఫ్యాక్ట్ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారని కూడా మీకే తెలియదు. 2 నెలల ముందే సర్వేలన్నీ చెప్పినాయి. కాంగ్రెస్ పార్టీ తరపున సర్వే చేపిస్తే నవీన్కి ఇస్తేనే ప్లస్ అవుతుందని చెప్పిండ్రు. కాబట్టే మీనాక్షి నటరాజన్ గారు కూడా బలంగా నవీన్ యాదవ్కే ఇస్తాం, ఫహీం ఖురేషీకి కాదు, రంజిత్కి కాదు, లేకపోతే బొంతుకు కాదు, ఎవరికి కాదు, నవీన్కే ఇస్తామని ఆవిడ బరాబర్ చెప్పినారు. సో దయచేసి దీన్ని మీ క్రెడిట్లోకి వేసుకోకండి రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఇక మేము అభివృద్ధి పైన ఫోకస్ పెడతాము, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అభివృద్ధి పైన మేము ఫోకస్ పెడతాము అని. నేను బరాబర్ చెప్తున్నా, రేవంత్ అన్న, నీ కోపం వచ్చినా చెప్తా, నీ కోపం రాకపోయినా చెప్తా, నువ్వు నా మీద కేసులు పెట్టినా చెప్తా, షాదే ఇట్లా మాట్లాడుతుంది ఏంటని 4 రాకురౌడీల్ని పంపించి ఏమైనా చేయించినా చెప్తా, బరాబర్ నీ ముందు కూర్చున్నా ఇదే చెప్తా, నీ వెనకాల నించున్నా అదే చెప్తా. ఎందుకంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేనేదో ఇట్లా మెప్పు కోసం భజన చేసేది లేకపోతే ఏం లేదు. బరాబర్ ఇది నీ గెలుపు మాత్రం కాదు, నీ స్ట్రాటజీ మాత్రం కాదు. ఇది బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి స్కెచ్చు. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా మీరు తెప్పించుకున్నారు కదా. ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఓడిపోతున్నామని చేతికి వచ్చిందో అప్పుడు ఏం చేయాలి అని చెప్పి నవీన్కి ప్లస్, నవీన్ యాదవ్ గారి మైనస్ ఏంటంటే వాళ్ళు పడిన టెన్షన్ ఒక్కటే. నవీన్ యాదవ్ పడినటువంటి టెన్షన్ ఏంటంటే అంతర్గతంగా లైక్ వాళ్ళ ఇది కానీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా మైనస్ అవుతుందేమో అంటే 6 గ్యారెంటీలు ఎగ్జిక్యూట్ చేయలేదు, ఎవరు వెళ్ళినా గ్రౌండ్లో అవే అడుగుతున్నారు. సో దీనివల్ల ఏమన్నా ఓడిపోతామేమో అని కొంచెం జర భయం పట్టుకుంది వాళ్ళకి, అంతే తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టినారు.
సో ఇంకోటి ఏంటి, ఇక్కడ ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత ఎందుకు ఎంఐఎం సపోర్ట్ ఆల్రెడీ ఉంది నవీన్ యాదవ్ గారు, కానీ ఇక్కడ అజరుద్దీన్ ఏదో ఒకటి మైనస్ అవుతుంది. సో ముస్లిమ్స్కి మేము మైనార్టీలకు ఒక మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినాం. 2 ఏళ్ళైంది గవర్నమెంట్ ఫామ్ అయినా ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ కనుక మంత్రి పదవి ఇస్తే ఓట్లు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి స్ట్రాటజీ వర్కౌట్ చేసింది. ఇది మీ ఐడియానా? ఇన్ఫాక్ట్ మీకు కూడా తెలియదు. ఒకవేళ ప్రమాణ స్వీకారం రోజే మరి పోర్ట్ఫోలియో ఎందుకు ఇవ్వలే? 4 రోజుల తర్వాత పోర్ట్ఫోలియో ఎందుకు అనౌన్స్ చేశారు మీరు? నాంపల్లి ఫిరోజ్ ఖాన్ని ఎందుకు సైలెంట్ చేసినారు? అంజన్ కుమార్ యాదవ్ ఎందుకు సైలెంట్ అయ్యిండు? లాస్ట్ 2 డేస్లో అప్పటి వరకు జుట్లు పట్టుకొని కొట్టుకున్నటువంటి కాంగ్రెస్ మంత్రులు నవీన్ యాదవ్కి మద్దతుగా ప్రచారానికి రానటువంటి మీ కాంగ్రెస్ మంత్రులు లాస్ట్ 2 రోజుల ముందర విచ్చలవిడిగా ఎందుకు తిరిగిండ్రు? ఎవరు చెప్తే తిరిగిండ్రు? అన్ని పక్కన పెట్టి అందరు కలిసికట్టుగా జూబ్లీహిల్స్ని గెలిపియాలి, నవీన్ని గెలిపియాలని చెప్పి ఐకమత్యంగా ఎప్పుడు వచ్చినారు? 3 రోజుల ముందు వచ్చినారు. ఇదే ఫస్ట్ నుంచి ఉండుంటే ఇంకెక్కువ మెజారిటీ వచ్చేదేమో బహుశా. లాస్ట్ 2 రోజుల ముందర బట్టి వచ్చిండా? ఎప్పుడు వచ్చిండు? లాస్ట్ రోజు వచ్చిండు బట్టి గారు. ఎస్కాట్లు వేసుకొని కుయ్యి అని తిరుగుకుంటా లాస్ట్ రోజు వచ్చిండు. శ్రీధర్ బాబు రాలే, బట్టి రాలే. ఇంకోటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రాలే. ఎందుకని? మాగంటి గోపీనాథ్ గారు చాలా దగ్గర ఆయనకి, రాలే. సో ఇట్లా ఐకమత్యం లేదు. లాస్ట్ 2 డేస్లో ఏం మ్యాజిక్ జరిగిందో, వీళ్ళకి హితబోధ చేసింది ఎవరో, వీళ్ళని బెదిరించింది ఎవరో, వీళ్ళని కౌన్సిలింగ్ చేసింది ఎవరో, ఇంటర్నల్గా అంతర్గతంగా అందరు కలిసి కట్టుగా లాస్ట్ 2 డేస్ వచ్చి అది రిగ్గింగ్ చేసిర్రా, లేకపోతే ఒకడు కార్ దగ్గర నించొని ఒక ఎమ్మెల్యే రోడ్డు మీదనే బహిరంగంగా స్మోక్ చేస్తుండా, సూపర్ హీరో అనుకుంటా, ఏం చేసిర్రా అనేది పక్కన పెడితే మొత్తానికి లాస్ట్ 2 డేస్ మీరు చేసింది ఏదైతే ఉందో అదే వర్కౌట్ అయింది. నేను మళ్ళా చెప్తున్నా, నీ పక్కన ఉన్నటువంటి చచ్చు సలహాలు ఇచ్చేటువంటి ఆ చచ్చు సలహాలను మీ టీంలకు వెళ్ళి మార్చేస్తే మీరు అట్లీస్ట్ బాగుపడతారు. లేదు ఇట్లనే ఉంటా, నాకు ఎవడిస్తున్నాడో సలహాలు అని చెప్పి అని ఉంటే గనక ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎవరు కూడా బాగు చేయలేరు. ఫస్ట్ ఆ ఊబిలోకి వెళ్ళి బయటికి రండి మీరు, లేకపోతే ఇంకా లోపలికి కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. నేను మళ్ళా చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి రోడ్ల మీద తిరుక్కుంటా, ఇంటింటికి తిరుక్కుంటా వాళ్ళు నవీన్ యాదవ్ గురించి ప్రచారం చేసే వైపు, మీనాక్షి నటరాజన్ గారి స్ట్రాటజీస్ ఇంకో వైపు, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి వల్లనే జూబ్లీహిల్స్ గెలిచిందంటే మరి బీఆర్ పోయి ప్రచారం చేస్తే కూడా గెలవాలి. కానీ గెలిచినట్టు కష్టపడి, నేను ఒకటే చెప్తున్నా, కష్టపడి ఎవరైతే పార్టీ కోసం పని చేసిండ్రో వాళ్ళని పక్కన పెట్టినప్పుడే మీ ఓటమి ఖాయమవుతుంది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తల్ని పట్టించుకోలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోకపోయినా, వాళ్ళకు అనుకూలమైనటువంటి పదవులు ఇవ్వకపోయినా, కాంగ్రెస్ జెండానే మా ఎజెండా అనుకుంటూ మీరు వాళ్ళతోటి ఫోటోలు కూడా దిగకపోయినా అట్లీస్ట్ ఒక జీడ పురుగు కన్నా ఘోరంగా చూసినా బట్టి కానీ రేవంత్ రెడ్డి కానీ అందరికి అహంకారాలు మితిమీరినటువంటి అహంకారం ఏం సాధించిండ్రో తెలియదు. కానీ విచ్చలవిడి అహంకారంతో డబ్బున్న ఒకలా, డబ్బు లేని ఒకళ్ళ, వలసలు వచ్చినటువంటి బయట నుంచి వచ్చినటువంటి పార్టీల నుంచి ఒకలా వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటా గ్రౌండ్లో తిరిగేటువంటి కార్యకర్తలను మీరు అవమానించినా సరే, ఈ రోజున జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నిక కోసము వాళ్ళు పడినటువంటి కృషి ముందర మీ అహంకారం వాళ్ళ కాలి గోటికి కూడా సరితూగదు అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి చెప్తా ఉన్నా. ఇది మీ గెలుపు కాదు, ఇది కేవలం నవీన్ యాదవ్ ఎంఐఎం సపోర్ట్తో, నవీన్ యాదవ్ వ్యక్తిగత ఇమేజ్తో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోరుగా ప్రచారం చేయడంతో, మీనాక్షి నటరాజన్ చేసినటువంటి స్ట్రాటజీలతో గెలిచినటువంటి గెలుపు అని చెప్పి మరొక్కసారి నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. ఇకపోతే ఎంతమంది ఏకీభవిస్తారు? ఈ గెలుపు ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంకితం చేయాలి. ఇది రేవంత్ రెడ్డి అకౌంట్లో వేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గెలుపు కాదు. ఆయన ఇంకా ఈ సోకాల్డ్ మంత్రులు అయితే 4 ముక్కలు మాట్లాడి
పొన్నం ప్రభాకర్ ఒక మంత్రిని దున్నపోతనడం, ఒక పక్క ఎన్నికలు నడుస్తూ ఉంటే వీళ్ళు కొట్లాడే వీళ్ళ పంచాయతీలు ఇష్టం వచ్చినట్టు. దీనివల్ల ఇంకా మైనస్ అయింది. కొట్టుకోవడాలు, ఒకవైపు కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ వాళ్ళ బిడ్డ చేసిన వ్యాఖ్యలు, కొండా సురేఖ, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి వాస్తవాలు కాదా? సో దయచేసి రుకో జరా సబర్ కరో అన్న డైలాగ్ గుర్తు తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు చెప్తున్నా, ఇంకొక ఛాలెంజ్ చేస్తున్నా నేను ఈ సందర్భంగా. మీరు గనక 6 గ్యారంటీల్లో అట్లీస్ట్ మా రైతులను పట్టించుకోకపోయినా, మా విద్యార్థుల నిరుద్యోగులను పట్టించుకోకపోయినా నేను నిరుద్యోగులకు ఒక పిలిపిస్తున్నా. ఆస్మా నించుంది నిరుద్యోగుల తరపున, ఆస్మా నించుంది. తను ఓడిపోయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ నిరుద్యోగులు గెలిచేది ఇక్కడ. ఎందుకని? ఓట్లు చీల్చి ముచ్చమటలు పట్టించారు. అంటే ఒక ఎన్నిక దగ్గర ఒక నిరుద్యోగి డబ్బులు లేకుండా ఏదో అడపా పాంప్లెట్లు వేసుకొని తిరుగుతుంటేనే మీకు ఇంత భయం వేస్తే, ఓట్లు చీల్చే ప్రక్రియలో ఉంటే దునియా మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తము రానున్న మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో అడుగున ఆటంకాలు తీసుకొస్తూ ప్రతి ఊరిలో ప్రతి నిరుద్యోగ బిడ్డ పోయి నించుంటే ఎన్ని చెమటలు పడతాయో మీ కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి. నేను స్ట్రైట్ అవే ఛాలెంజ్, బట్టీని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ రాజీనామా చేసి, మళ్ళొక్కసారి రాజీనామా చేసి, స్వచ్ఛందంగా రాజీనామా చేసి కొడంగల్ నుంచి పోయి ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు నించోమనండి. వేస్తారా ఓట్లు? రిగ్గింగ్ చేయకుండా, మళ్ళీ చెప్తున్నారు రేవంత్ అన్న, జెన్యూన్గా రిగ్గింగ్ చేయకుండా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయకుండా, ఇవేం చేయకుండా జెన్యూన్గా పోయి రేవంత్ రెడ్డి గారు మళ్ళా కొడంగల్లో ఎన్నిక పెడితే మీరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? అట్లాగే బట్టి విక్రమార్క గారు మధురలో పోయి మళ్ళా రాజీనామా చేసి మళ్ళా నించుంటే గెలుస్తాడని అనుకుంటున్నారా? మిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రిని పోయి నించుంటే మళ్ళా గెలుపు శ్రీధర్ బాబుదని మీరు అనుకుంటున్నారా? మళ్ళా ఎన్నికలు గెలుచుకునేటువంటి దమ్ములు మీకున్నాయా? ఇదే క్వశ్చన్ నేను అడుగుతున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, కొండా సురేఖ అక్క కావచ్చు, సీతక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడున్నటువంటి మంత్రులలో వాళ్ళ నియోజకవర్గాల్లో అసలు డిపాజిట్లు వస్తాయన్న గ్యారంటీ కూడా ఎవరికి లేదు. ముందు మీ ఎమ్మెల్యేలతో మీకు సఖ్యత లేదు. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అవకాశం మారే అవకాశం ఉండుంటే ప్రభుత్వం పడిపోయిన ఆశ్చర్యపోకర్లేదు. 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. 40 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. మీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ సింగ్ గారిని, డీజీపీ శివధర్ రెడ్డి గారిని ఆ 40 మంది ఎమ్మెల్యేలు ఎవరో ట్రేస్ అవుట్ చేయమనండి. ఇట్లా బహిరంగంగా మాట్లాడుతున్నందుకు మీరు కేసులు పెట్టుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. నా ఆఫీసు మీకు తెలిసి ఎక్కడ ఉంటుందో. ఓకే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీలోనే ఉన్నది. బరాబర్ స్ట్రైట్ అవే చెప్తున్నాను నేను. ఇకపోతే సో ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఈ కేటీఆర్ ఏమంటాడు? ఆత్మ విమర్శ చేసుకుంటాం. ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు, స్థానిక ఎన్నికల్లో బలంగా కొట్లాడతాం కేటీఆర్. బీజేపీ కాంగ్రెస్ ఉప ఎన్నికల కుమ్మక్కు. ఇక ఓటమి నొప్పుకొని కేటీఆర్ అంతకు మించి ఇంకేం మాట్లాడగలుగుతారు? అసలు ఎందుకు ఓడిపోయినాడు? బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? మాస్ లీడర్ ఒకటి. బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం హరీష్ రావు గారు 12 రోజులు సుమారుగా పీక్ టైంలో అందుబాటులో లేకపోవడం పాయింట్ నెంబర్ 1. అంటే అదే సమయానికి హరీష్ రావు గారు నాన్నగారు కాలం చేయడము, హరీష్ రావు గారు ఫీల్డ్లో తిరగకపోవడము ఓడిపోవడానికి కారణం. ఇంకోటి కేసీఆర్ రాకపోవడం. ఎస్, మేము వస్తే చాలు, కేసీఆర్ రావక్కర్లే, కేసీఆర్ రోడ్ షో అవసరంలే, కేసీఆర్ సభ అవసరంలే అని అనుకోవడం. ఎందుకంటే ఒకటి, వాళ్ళు ఇంకో రకం కూడా ఆలోచించారు. ఒకవేళ కేసీఆర్ వచ్చినాక కూడా, రోడ్ షో చేసినాక కూడా ఓడిపోతే మళ్ళీ కేసీఆర్కి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కూడా వీళ్ళు ఆలోచించి ఉండొచ్చు. లేదా ఈ ఎన్నిక నా ఇమేజ్ మీద గెలవాలే
అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా అయి ఉండొచ్చు, ఇంకేమైనా అయి ఉండొచ్చు. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎట్లా ప్రచారం చేయాలో స్టేట్ వైడ్ ప్రచారం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ స్ట్రాటజీని ఇక్కడ బీఆర్ఎస్ ఫాలో అయ్యింది తప్ప గల్లీ గల్లీ లోపలికి వెళ్ళి గ్రౌండ్లో లోకల్గా వాళ్ళ మైండ్లో ఏముందనేది తెలుసుకోలేకపోయినారు. యాక్చువల్గా చెప్పాలంటే మీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చూసి కాంగ్రెస్ పార్టీ భయపడ్డది కాబట్టే సేమ్ ఎట్లా రోడ్ షోలకు సెట్ చేసిరో సేమ్ వీళ్ళు కూడా అదే ఫాలో అయినారు. వాస్తవం, నేను ఏదైనా ఉన్నట్టు మాట్లాడతా. ఓకే, సో ఇక్కడ ఏమైంది మరి, ఫస్ట్ నుంచి 2 రోజుల ముందు వరకు కూడా బాగానే క్యాంపెయిన్ చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఐకమత్యంగా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లీడర్లు అందరూ గల్లీలనే ఉన్నారు, జూబ్లీహిల్స్ గల్లీలనే ఉన్నారు. కానీ ఎక్కడ లాస్ట్ 2 డేస్లో వదిలేసిండు కేటీఆర్, వదిలేసిండు ఎన్నికని, ఏమంటారు మన పోల్ మేనేజ్మెంట్ వదిలేసినారు, ఏజెంట్లు వదిలేసినారు. మస్తు పైసలు ఉన్నాయి కదా తెలంగాణ 10 సంవత్సరాల్లో. సుమారు మీ అందరికి కలిపితే ఒక మినిమంలో 4 లక్షల నుండి 5 లక్షల కోట్ల ఆస్తులు లేవా? దేశం మొత్తాన్ని కొనేటువంటి స్టమినా కేసీఆర్కు ఉంటుంది. నేను దేశ ప్రధాని అవుతా అని చెప్పి మొత్తం ఏమంటాడు మన సారు, అన్ని పార్టీలు ఎక్కడెక్కడైతే అన్ని పార్టీలు ఉన్నాయో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ పంపిస్తా అని చెప్తారు. కానీ బై ఎలక్షన్లో ఎన్నికొస్తే ఇక్కడ మీరు కాంగ్రెస్ వాళ్ళు బహిరంగంగానే వంచిరు. ఎవరైనా అధికార పార్టీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఆడ కూర్చొని చూద్దాం చూసిండు అంతే. 5,000 6,000 కాంగ్రెస్ పార్టీ చీర పంచితే మీరిచ్చింది ఎంత కేటీఆర్? 1000 రూపాయలు. మీరిచ్చిన 1000 రూపాయలు బస్తీలకు కూడా పోలే. ఫర్ ఎగ్జాంపుల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లే ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు, ఇంకోరో ఉన్నారు. డబ్బులు మీరు పంపిండ్రు 20%, 30%, 20% డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ పంచమని 1 కోటి రూపాయలు పంపిండి అనుకుందాం. అరే ఇంటింటికి ఒక 1000 రూపాయలు పంచండి రా భయ్ అని మీరు పంపారు. అసలు 1000 రూపాయలు అనే అమౌంటే చాలా తక్కువ. నిజంగా మీరు మాగంటి సునీత గారి గెలుపు కోసం కృషి చేసి ఉంటే మీకు తెలుసు ఏం చేస్తాం. ఇదంతా ఎవరు అలవాటు చేసారు? డబ్బులు పంచడం అనేది. నార్త్లో డబ్బులు పంచేది లేదు, కానీ పబ్లిక్ కూడా అట్లనే తయారైండ్రు. ఏం చేయగలుగుతాం? డబ్బులు పంచితేనే ఎన్నికలు గెలుస్తాం రా భయ్ అనేది మెంటల్గా అందరు ఫిక్స్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ విడ్డూరంగా అసలు మొన్న డబ్బులు పంచలేదని బాయ్కాట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నికకు మేము వేయం, మాకు డబ్బులు రాలేదని చెప్పి వేయకుండా మునుగోడు అప్పుడు చూడలే ఏం వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటిది కాంగ్రెస్ వాళ్ళు 5,000 పంచితే మీరు 1000 రూపాయలు పంచారు. ఆ 1000 రూపాయల పని చక్కగా పంచిరా? మీ నాయకులే పైసలు ఇవ్వ. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుండి మీ ఎమ్మెల్యేలు దోచుక తిన్నారు, అయినా కూడా వాళ్ళకి సరిపోలే. ఏం చేసిర్రు? మీరు 1 కోటి రూపాయలు పంపిస్తే కథ మందులో ఒక 20 లక్షలు తీసుకొని జేబులో పెట్టుకుని, ఒక 20% జేబులో పెట్టుకుని ఎంత మిగులుతుంది? ఇంకో 80 లక్షలు మిగులుతాయి. 80 లక్షలు ఏమైనాయి? ఈ సోకాల్డ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో అరే పంచండ్రా భయ్ అని 20 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక 20% డబ్బులు పక్కన పెట్టి 80% డబ్బులు వీళ్ళకిచ్చాడు. ఈ 80% డబ్బులు తీసుకున్నటువంటి లోకల్ లీడర్లు ప్లస్ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఏం చేసిరు? ఆ 80%లకెళ్ళి 40% డబ్బులు పక్కన పెట్టి 40% ఏమో వీళ్ళు పంచుకుర్రు. ఏమని? అరే బాబు ఇగో నువ్వు ఒక 20% తీసుకో, పోలింగ్ బూత్ వాడు ఒక 20% తీసుకున్నాడు. అండ్ ఇక్కడ మన ఎవరైతే లోకల్ లీడర్లు పోలింగ్ ఏజెంట్లు సమానంగా పంచుకొని మిగిలిన 40% అమౌంట్ ప్రజలకి పంచిండ్రండి. ఆ పంచు కూడా సగం పంచిండా? ఎక్కడెక్కడ? అపార్ట్మెంట్ల దగ్గరనో బస్తీలలో పంచలే వీళ్ళు. బస్తీలలో పోనా పంచిన అమౌంట్ కూడా బస్తీలలో పంచలేదు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. సో పోల్ మేనేజ్మెంట్ దగ్గర కేటీఆర్ చేతులు ఎత్తేసిండు. ఇంకోటి విష్ణువర్ధన్ ఎక్కడ కూడా కనబడలేదు. ఎవరైతే మీరు ఇన్ఛార్జీలుగా ఇచ్చినారో వాళ్ళు ఎవ్వరు గ్రౌండ్లో లేరండి. ఎలక్షన్ రోజు ఎవరు లేరు గ్రౌండ్లో, కనబడలే. ఎక్కువ ఎప్పుడు వచ్చిండ్రు వీళ్ళు?
ఏదో ట్యాంపరింగ్ అవుతుంది, ఎక్కడో దొంగ ఓట్లు పడుతున్నాయి అని అనుకున్న సందర్భంలో అప్పుడు వచ్చి దాసోజు శ్రవణ్ లాంటి అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు. దాసోజు శ్రవణ్ అన్న మిగతా నాయకులు అప్పటి వరకు ఎక్కడ ఉన్నారు, సబితాంద్ర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. మీ లోకలే శ్రీనగర్ కాలనీ, తర్వాత మీ ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్, అది కూడా ఒక మైనస్. సొంత అల్లుడే, అల్లుడికి సపోర్ట్ చేస్తారా లేకపోతే మీకు సపోర్ట్ చేస్తారా? సైలెంట్గా ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు. ఎందుకని? ఇక్కడ కాంగ్రెస్ గనక ఒకటేమో నవీన్ యాదవ్ వాళ్ళ అల్లుడు చుట్టం, ఓకే. ఇంకోటి ఏంటి, గొర్రెల స్కామ్. తలసాని పని చేయొద్దు, గొర్రెల స్కామ్ తీసుకొస్తాం బయటికి. అది సెటిల్మెంట్ అయిపోయినా మళ్ళీ ఒక భయం ఉంటుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ కనబడలేదు. మీరు ఏదో రోడ్ షోలలో అక్కడక్కడ కనబడతారు. తర్వాత ఎన్నికల ప్రచారం లాస్ట్ డే అంటే పోలింగ్ రోజు ముఖ్య నాయకులు ఎక్కడన్నా కనబడ్డారా? పావని గౌడు లేకపోతే కొంతమంది హేమ సామాల, కొంతమంది వాళ్ళు కొంచెం పవర్ఫుల్ గా మాట్లాడినారు. కానీ మీ పార్టీలో ఉన్నటువంటి మగవాళ్ళు కూడా ఎవరు లేరే ఆడ గ్రౌండ్ లో ఎలక్షన్ పోలింగ్ రోజున? ముఖ్య నాయకులు ఎవరు లేరు. అరే పి జనార్దన్ రెడ్డి కొడుకు మరి రోజు మీ ఎంబడి తిరిగిండు, మరి ఆ రోజు ఎందుకు రాలే? తను గెలుస్తే మళ్ళా ఈయనకి సిట్టింగ్ సీట్ పోతుంది అని భయంతో రాలేదా? ఎందుకు రాలే? తను లోకలేగా, తనకు తెలుసుగా ఏ పోలింగ్ బూత్ ఏంటి అనేది. ఆల్రెడీ ఇక్కడ గెలిచినోడేగా, అన్ని తెలుసు కదా మొత్తం. మరి ఎందుకు ఇక్కడ హెల్ప్ కాలే? షేక్పేట అట్లనే, షేక్పేటలోనైతే పరువు. అరే ఏజెంట్లే లేరు బూత్ కాడ. షేక్పేటలో ఏజెంట్లే లేరు. మరి అక్కడ ఎవరో ఇచ్చారు కదా మీరు ఇన్ఛార్జ్లు, ఎవరో ఆ వేముల ప్రశాంత్ రెడ్డికి, తర్వాత జీవన్ రెడ్డికి, ఆ తర్వాత మన ఆయన ఎవరబ్బా షకీల్కి ఏమైంది మరి? పోలింగ్ బూత్లు ఆ దాసోజు శ్రవణ్కి, పట్లోల కార్తిక్ రెడ్డికి వీళ్ళకి ఇచ్చిరు. వీళ్ళందరూ కలిసి ముంచిర్రా. ఏజెంట్లు పెట్టుకోరా? అట్లీస్ట్ కొట్లాడాలా లేరని ఎక్కడ కనవలేరు. ఇవన్నీ స్వయం కృపారాధం. అరే పీష్నా సంఘాన్ని ప్రధాన అధ్యక్షులాగా మీరు పైసలు తీయలే, మేము పైసా తీయము కానీ మాకు సీటు కావాలన్నట్టు అయిపోయింది మీ పరిస్థితి బీఆర్ఎస్ది బలంగా. ఇంకోటి ఏంటంటే మీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా నవీన్ యాదవే గెలవాలని అనుకున్నారు. వాళ్ళందరితో వాళ్ళకి సత్సంబంధాలే ఉన్నాయి. అందుకే నేనేం చెప్తున్నా, మీ పార్టీలో ఉన్నటువంటి లీడర్ని ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తాడో వాళ్ళని పెట్టుకోండి పక్కన. అయిపోయిన చరిత్రలను ఓడిపోయిన వాళ్ళని కాదు, ఓడిపోయిన వాళ్ళని పక్కన పెట్టుకోవడం కాదు. అవినీతి చేసిన పక్కన పెట్టుకుంటే మళ్ళా బీఆర్ఎస్ రాదు అధికారంలోకి. ఫ్రెష్ ఫేసెస్, పార్టీ కోసం కష్టపడేటోడు, ఆ కష్టపడేటోడికి మీరు పైసలు ఇవ్వండి. మీ పార్టీ తరపున 1000 కోట్ల ఫండ్ ఉందిగా, దానికి ఇంట్రెస్టే వస్తుందిగా. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం రౌడీ షీటర్ అని పదే మీ సోషల్ మీడియాలో డప్పు కొట్టడం. అరే అయితే మీ మిర్రర్ టీవీ లేకపోతే తెలుగు స్క్రైబ్ సొంత మీడియాలో డప్పు కొడితే ఎవరన్నా చూస్తారా? మీ పార్టీ కార్యకర్తలు కాకుండా వేరే ఎవరన్నా చూస్తారా? పొద్దున్నేసా చూసేది ఎవరు? మీ పార్టీ కార్యకర్తలే కదా. పదే రౌడీ షీటర్ అనేది ఏమైపోయిందంటే ఒక మాస్ ఎలక్షన్ లాగా అయిపోయింది. అది ఒక క్లాస్, ఒక ప్రొఫెషనల్ ఎలక్షన్ గా కాదు. ఇక్కడ మీరు వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసినారు. అంటే ఒక రాజకీయంగా పోలే, ఇక్కడ వ్యక్తిగతంగా రౌడీ షీటర్ అన్నారు. ఆ రౌడీ షీటర్ ఆయనకు ప్లస్ అయింది, మీకు మైనస్ అయింది. పదే రౌడీ షీటర్ అనడం వల్ల వాళ్ళు కూడా ఏం చేశారు? లాస్ట్ మూమెంట్ లో మాగంటి గోపీనాథ్ గారి వ్యక్తిగత జీవితాన్ని మొత్తం కూడా రోడ్డు పాలు చేశారు. ఇప్పుడు ఏమైంది? పరువు అయింది. మీరు వ్యక్తిగతంగా రౌడీ షీటర్ అన్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా టిట్ ఫర్ టాట్ చేశారు. మీరు ఏం చెప్పాలి? మీరు మాట్లాడాల్సింది హైడ్రాని బలంగా తీసుకొని వెళ్ళలేకపోయినారు. మీరు ఏదో ఒక రోజు ప్రజెంటేషన్ పెట్టినారు, ప్రతిసారి ఒక రౌడీ షీటర్ అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడడం తప్ప అసలు హైడ్రా బోరబండకి ఏం చేసింది, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయనేది జోరుగా మీరు ప్రచారం చేయలేకపోయినారు. రౌడీ షీటర్ అని ప్రచారం చేసినటువంటి మీ పార్టీ జోరుగా హైడ్రాని, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను, మేనిఫెస్టోని, రోడ్లని, డ్రైనేజ్లని, వీటిని మీరు జోరుగా ప్రచారం చేయలేరు. మీరు 24 గంటల కరెంటు సబ్సిడీ, 500 సబ్సిడీ, మీరు ఏం చేశారు? వ్యక్తిగతంగా వెళ్ళినారు. వ్యక్తిగతంగా ఏం పోయినారు? వ్యక్తిగతంగా అంటే రౌడీ షీటర్. ఇవన్నీ ఏమైందంటే మీకే రివర్స్ అయిపోయింది.
ఈ రౌడీ షీటర్ అనే డైలాగ్ మీకు రివర్స్ అయింది. ఎస్, గెలుపోటములు అనేవి సహజం, బట్ గెలవాలని కసి ఉంటే ఆ టీం పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫస్ట్ జనాల్లో ఏది విస్తృతంగా ప్రచారం చేయాలి, ఏ రకంగా ముందరికి వెళ్ళాలి, ఎటువంటి ఫేసెస్ని పెట్టుకొని వెళ్ళాలి, ఏం చేయాలి అనే దాని పట్ల కృషి చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారంలో ఫెయిల్ అయింది, కానీ పోలింగ్ బూత్స్లో వండర్ఫుల్గా చేసినారు. ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్లో వండర్ఫుల్గా చేసినారు. అండ్ అట్లాగే బీఆర్ఎస్ పోలింగ్లో ఫెయిల్ అయింది, పోలింగ్ బూత్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయింది, డబ్బులు వంచడంలో ఫెయిల్ అయింది. జనరల్గానే చాలామంది కార్యకర్తలు కూడా ఇప్పుడు ఏమంటారు, మాకు చెప్పుకుంటారు, అరే మాకు టిఫిన్ చేసినామని అడిగే దిక్కు కూడా లేడు, భోజనం చేసినామనే దిక్కు కూడా లేరు, భోజనాలకు కూడా పైసలు ఇస్తలేరు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా పైసలు ఇస్తలేరు. వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు జేబులోకి వెళ్ళి? 1 లక్ష రూపాయలు ఇచ్చి ఎలక్షన్ మొత్తం మేము చేసుకుంటామంటే వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? పార్టీ ఇవ్వాలి కదా డబ్బులు. లేని పార్టీయా? 10 సంవత్సరాలు బాగా సంపాదించారు, మీ ఆస్తులు కూడా పెట్టక్కర్లే, కేవలం మీ పార్టీ ఫండ్ ఇంట్రెస్ట్ దాంతో మీరు నడిపించచ్చు ఎన్నిక. సో దయచేసి ఈ బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఇవి, కాంగ్రెస్ గెలవడానికి కారణం అది, బట్ నాట్ రేవంత్ రెడ్డి. సో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలు ఇవి కాబట్టి ఎందుకు ఓడిపోయినాం, ఇక మీదట పంచాయతీ ఎన్నికల్లో ఏం చేయాలి, ఎటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, ఏం చేస్తే బాగుంటుంది, క్షేత్రస్థాయిలో గ్రామ సభలు పెట్టాలన్నా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేటీఆర్ ఒక మాస్ లీడర్గా ముద్ర తెచ్చుకోలేకపోయింది, ఒక క్లాస్ లీడర్. ఇప్పటి నుంచే అంటే ఓటమిని ఒప్పుకోదు, ఇప్పటి నుంచే వెళ్ళండి, తిరగండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కారవాన్లు పెట్టుకుంటారో, బస్ యాత్రలు చేస్తారో, గ్రామ సభలు పెట్టుకుంటారో, ఏం చేస్తారో అది మీ ఇష్టం. వ్యక్తిగతంగా కాకుండా మీరు ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్ళండి, క్షేత్రస్థాయిలో ఏ రకంగా మీరు ఎలివేట్ అవ్వాలా, ఏం చేయొచ్చు ఏంది అనేది కూర్చొని మాట్లాడాలి. అన్నట్టు మెయిన్ టాపిక్ మర్చిపోయినా, నిన్న కల్వకుంట్ల కవిత కర్మ హిట్స్ అనేది అన్ని సోషల్ మీడియాలో వచ్చేసింది. ఆవిడ సోషల్ మీడియాలో కల్వకుంట్ల కవిత కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పి ట్వీట్ చేసింది. ట్వీట్ చేసి ఏం చేసింది, నెక్స్ట్ 10 minutesలోనే డిలీట్ చేసేసింది అక్క. ట్వీట్ పెట్టుడైంది, డిలీట్ చేసుడైంది. ఆ డిలీట్ చేసుట్లనే ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్లు, ఫోటోలు తీసుకున్నారు, దాన్ని సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేసింది. అంటే సొంత చెల్లెనే కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతుంది, కర్మ హిట్స్ అంటుంది. అంటే బీఆర్ఎస్ ఓడిపోయినందుకు కల్వకుంట్ల కవిత సంబరాలు చేసుకుంటుంది. అక్కడ ఫస్ట్ తనని పిలిచి మాట్లాడండి, ఎక్కడ ఉందో, ఏం డ్యామేజ్ అవుతుందో, ఏందో బాధ అవుతుందో. నవ్వుకుంటున్నారు పబ్లిక్. అందశ్రీ గారు కాలం చేసిన దగ్గరికి ఇద్దరు వస్తారు, మీరు అటు పోతారు, ఆవిడ ఇటు వస్తుంది. ఎవడో మధ్యలో పెట్టినటువంటి పుల్లలకు మీరిద్దరు బలైనట్టు ఉన్నది కథ. కల్వకుంట్ల కవిత గారు నిన్న పెట్టినారు. ఏ రకంగా చూస్తారు? కర్మ హిట్స్ అనే ట్వీట్ కల్వకుంట్ల కవిత గారు చేసినారు. సో దయచేసి దీన్ని కమ్యూనిటీలో కూడా పోల్ పెట్టండి. ఏ రకంగా చూడాలి? అరే సొంతింటి పుట్టింటి వాళ్ళ ఓటమి కోరుకుంటుంది ఒక ఆడబిడ్డగా అని చెప్పి కవితను దూషించడం మొదలు పెడతారా? ఒకవేళ ఆ విషయానికి వస్తే కేసీఆర్ అన్నిటికన్నా ఎక్కువనే చేసిండు కవితకి, డబ్బుల పరంగా కావచ్చు. నాట్ ఓన్లీ కవిత, కేసీఆర్ లేకపోతే కవిత లేడు, కేటీఆర్ లేడు, హరీష్ రావు లేడు, అటు సంతోష్ కూడా లేడు. వీళ్ళ ఆస్తులు లేవు. పూచుక పుల్ల తీసిపడేస్తుండే కేసీఆర్ గనక ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే. ఈ రోజున అటువంటి కేసీఆర్ ముందరనే ఇద్దరు కొట్టుకుంటున్నారు, తనలాడుకుంటున్నారు. ఆయన కూడా పెద్ద ఆయన పిలిచి మాట్లాడు. కరెక్టే, బహుశా దీన్నే కర్మ అంటారేమో. సో సొంత ఇంటి ఆడబిడ్డ అయి ఉండి వాళ్ళ బావు కోరుకోవాల్సింది. జనరల్గా ఏ ఆడపిల్లనైనా ఇంటి బాగే కోరుకుంటుంది, పుట్టింటి బావు. కానీ కర్మ హిట్స్ అని చెప్పి ఆ ఓడిపోయినాక ఇమీడియట్గా పెట్టడం ఎందుకు? క్షణికావేశంతో మళ్ళీ డిలీట్ చేసి పరువు పోయింది. ఒకవేళ నువ్వు పెట్టాలనుకుంటే పెట్టేయి, పెట్టద్దు అనుకుంటే పెట్టద్దు. పెట్టి తీసేస్తే 50-50% అట్లా ఏదో కన్ఫ్యూజన్ డైలామాలో ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో మొత్తానికైతే చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ జూబ్లీహిల్స్ లో గెలిచామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నటువంటి సంబరాలు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీహార్లో పోయింది. నేషనల్ వైడ్గా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముందరికి వెళ్ళలేకపోతున్నారు అనేది దయచేసి ఆలోచించుకోవాలి ప్రతిపక్షాలు. అంటే అలాగే బీజేపీ అసలు తెలంగాణ మీకు ఏమి ఇచ్చిందంటే 8 మంది ఎంపీలు ఇచ్చిండ్రు. 8 మంది ఎంపీలు అంటే నాట్ ఏ జోక్ అండి. ఏ ఒక్క ఎంపీ అన్నా ప్రజాక్షేత్రంలో పోయి ప్రశ్నిస్తున్నాడా? ప్రజా సమస్యల మీద, 6 గ్యారెంటీల మీద రైతులు వరదలు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే పరామర్శలు ఇచ్చేటువంటి పాపాన పోలేదు మీ బీజేపీ ఎంపీలు కావచ్చు, 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు. అంటే బీజేపీని తెలంగాణలో మీరే ముందుకు తీసుకెళ్ళట్లే, మాకు ఇదే చాలనుకుంటున్నారు. ఎన్ని రోజుల మోడీ పేరుని చెప్పుకొని గెలుస్తారు మీరు? మీకంటూ వ్యక్తిగతంగా గెలవాలని లేదా? ఎన్ని రోజులు మోడీ పేరు చెప్పుకొని గెలుస్తారు? మాట్లాడితే హిందూయిజం గురించే మాట్లాడతారు,
కానీ హిందువులు బతుకుండాలంటే కూడా 4 మెతుకులు మెక్కాలి కదా. సో దాన్ని మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, నిరుద్యోగుల గురించి మాట్లాడండి. చాలా సమస్యలు ఉన్నాయి ఈ రోజున తెలంగాణలో. ఐఏఎస్లు చేసేటువంటి అవినీతి గురించి మాట్లాడండి, ఐపీఎస్లు చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడండి. ఈ రోజున పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఒక్కడికంటే ఒక్కడి కూడా న్యాయం జరగట్లేదు. ఎస్హెచ్ఓల దగ్గర న్యాయం జరగట్లేదు. ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయం జరుగుతూ ఉంది. సోషల్ కాజెస్ మీద కూడా మీరు మాట్లాడండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాక్చాతుర్యం ఉన్నోడిని, మాట్లాడగలిగినోడిని, స్టమినా ఉన్నోడిని ఎమ్మెల్యేగా నించోబెట్టండి. ఇక బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి పనిచేయాలని ఇష్టమున్నా నాయకుల వల్ల వాళ్ళు తిరగలేనటువంటి పరిస్థితి. తెలంగాణలో బీజేపీ ఉండాలంటే మీరు మారాలి. మార్పు కావాలని ప్రచారం చేసి వాళ్ళని ప్రశ్నించాలి. ఈ ప్రశ్నించడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరి మీకు తెలుస్తుంది, మీ హవా ఏందో, మీ ఇదేందో మీకు తెలుస్తుంది మీరు మాట్లాడకపోతే. ఇక మీ తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఈ 3 పార్టీలు తీసుకుపోయి ఏడబెడుతుందో ఏం చేస్తుందో తెలియదు. మరొక సరికొత్త పార్టీ ప్రజల బతుకులను, బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులను, మా విద్యా వ్యవస్థను, ఉచిత వైద్యం వ్యవస్థను ఎవరైతే తీర్చిదిద్దేటువంటి ఒక సరికొత్త పార్టీ వచ్చే వరకు ఈ తెలంగాణ వీళ్ళని భరించాల్సిందే, ఇంకా కోల్పోవాల్సిందే. ప్రజలు ఓట్లకు డబ్బులు అడిగేంత వరకు ఇది మారక తప్పదు. ఎస్ సార్. సో ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.